సో హాయ్, ఈరోజు స్విగ్గీను ఎటర్నల్ గురించి డిస్కస్ చేద్దాం. బిజినెస్ మోడల్ అందరికీ తెలిసిందే. దీంట్లో మెయిన్ రిజల్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ క్వార్టర్ రిజల్ట్ చూస్తే స్విగ్గీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ వచ్చేసి 54% గ్రో అయింది. అదే ఎటర్నల్ చూస్తే కన్సాలిడేటెడ్ రెవెన్యూ 190% గ్రో అయింది. దీనికి మెయిన్ రీజన్ ఎటర్నల్లో ఇన్వెంటరీ ఓనర్షిప్ స్టార్ట్ అయింది Q1 ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇన్వెంటరీ ఓనర్షిప్ అంటే ఫస్ట్ ఎటర్నల్ బిజినెస్ మోడల్ ఎలా ఉండేదంటే వీళ్ళు థర్డ్ పార్టీ సెల్లర్స్ ఈ కస్టమర్స్ ఇంటర్మీడియటరీ లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు Q1 FY26 నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెంటరీ ఓన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఈ డార్క్ స్టోర్, ఈ వేర్ హౌస్ ఇదంతా స్టార్ట్ అయింది. దానివల్ల 190% గ్రోత్ కనిపిస్తుంది. ఒకవేళ అది తీసేసి చూస్తే ఇన్వెంటరీ ఓనర్షిప్ ఫ్యాక్టర్ తీసేసి చూస్తే లైక్ ఫర్ లైక్ గ్రోత్ వచ్చేసి ఎటర్నల్ది 64% ఉంది. అండ్ దీంట్లో ఫుడ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ 20 to 21% గ్రోత్ ఉంది గ్రాస్ ఆర్డర్ వాల్యూలో. అండ్ వాళ్ళ గైడెన్స్ కూడా సేమ్ 20% గ్రాస్ ఆర్డర్ వాల్యూ గ్రోత్ సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఈ రెండిట్లో మెయిన్ సెగ్మెంట్ వచ్చేసి క్విక్ కామర్స్. ఈ క్విక్ కామర్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీని స్కోప్ ఐడియా రావడానికి ఈసారి స్విగ్గీ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ PPT ఒకసారి చదివి చూడండి. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పటివరకు మేము అచీవ్ చేసింది క్విక్ కామర్స్లో ఓన్లీ 25%. అంటే ఇంకా 75% మాకు ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని. ఇంకేం చెప్పారంటే వాళ్ళు ప్రజెంట్ ఉన్న రిసోర్సెస్, ప్రజెంట్ ఉన్న నెట్వర్క్ ఏది స్టోర్స్ ఉన్నాయో వాటితోటే మేము 2x ఆఫ్ కరెంట్ గ్రాస్ ఆర్డర్ వాల్యూ అచీవ్ చేయగలమని చెప్పారు ఉన్న నెట్వర్క్లోనే. అండ్ ఇప్పటివరకు స్విగ్గీ క్యాటర్ చేసేది ఓన్లీ 131 సిటీసే. చూడండి ఇండియాలో ఇంకెన్ని సిటీస్ ఉన్నాయి, టైర్ 2, 3, 4, 5 ఈ సిటీస్ అన్నీ ఎక్స్పెండ్ చేస్తే జస్ట్ ఇమాజిన్ ద స్కోప్ ఆఫ్ దిస్ బిజినెస్. ఇప్పుడు మనం క్విక్ కామర్స్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే స్విగ్గీది నెట్ ఆర్డర్ వాల్యూ వచ్చేసి 76% గ్రో అయింది. అంటే దీంట్లో 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటేమో గ్రాస్ ఆర్డర్ వాల్యూ, నెట్ ఆర్డర్ వాల్యూ. గ్రాస్ ఆర్డర్ వాల్యూ అంటే ఏదైతే మీరు కొంటారో దాంట్లో డైరెక్ట్ ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఆ రెవెన్యూకి కాంట్రిబ్యూట్ అయిపోతుంది. నెట్ ఆర్డర్ వాల్యూ ఏంటంటే ఆ ప్రైస్ ప్రోడక్ట్ నుంచి డిస్కౌంట్స్, ఎందుకంటే చాలా మన ప్లేయర్స్ డిస్కౌంట్ ఇస్తారు కదా, ఆ డిస్కౌంట్ కూడా మైనస్ చేస్తే అది నెట్ ఆర్డర్ వాల్యూ అవుతుంది. సో నాకు డిస్కౌంట్ ఇచ్చుకుంటూ గ్రాస్ ఆర్డర్ వాల్యూ పెంచుకునే కంపెనీస్ కంటే నెట్ ఆర్డర్ వాల్యూస్ పెంచుకునే కంపెనీస్లో మనకి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. అండ్ అదే నెట్ ఆర్డర్ వాల్యూ క్విక్ కామర్స్ స్విగ్గీది 76% గ్రో అయింది. అదే మనం ఎటర్నల్ అంటే బ్లింకిట్ చూసుకుంటే నెట్ ఆర్డర్ వాల్యూ 121% గ్రో అయింది. ఇంకా నెంబర్ ఆఫ్ స్టోర్ ఎడిషన్స్ చూసుకుంటే స్విగ్గీది 9 మంత్ ఇప్పటివరకు 9 మంత్ FY26లో 115 డార్క్ స్టోర్స్ యాడ్ చేశారు. అదే ఎటర్నల్ చూసుకుంటే వాళ్ళు అరౌండ్ 720 స్టోర్స్ యాడ్ చేశారు. సో జస్ట్ ఆల్మోస్ట్ 6 times ఎక్కువ యాడ్ చేశారు బ్లింకిట్ వాళ్ళు. అండ్ వీళ్ళ స్టోర్స్ గైడెన్స్లో చూస్తే ఎటర్నల్ది అరౌండ్ 3000 స్టోర్స్ యాడ్ చేస్తామన్నారు బై March 2027. అంటే Q4 of FY27 వరకు వాళ్ళు అరౌండ్ 3000 స్టోర్స్. ఇప్పుడున్న స్టోర్స్ కరెంట్లీ 2000, దాన్ని 3000 చేద్దాం. డిపెండింగ్ అపాన్ కాంపిటీషన్ అది 3500 లేకపోతే 4000 కూడా అవ్వచ్చని చెప్పారు. అండ్ దీన్ని ఆల్మోస్ట్ ఈ CAGR క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 40 to 50% CAGR స్టోర్ అడిషన్ రేటే వస్తుంది. అండ్ వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే క్విక్ కామర్స్లో నెట్ ఆర్డర్ వాల్యూ 100% ఉండాలని ఎటర్నల్ వాళ్ళ టార్గెట్. అండ్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది అది వాల్యుయేషన్స్ ఎటర్నల్ది ఎందుకు ఎక్కువ ఉన్నాయని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. గ్రోత్ రేట్లో చూసుకున్న క్విక్ కామర్స్లో చూడండి 76%, దాని ఉంటే 121% దీని ఉంది. స్టోర్ ఎడిషన్ చూడండి, స్టోర్ ఎడిషన్ ఆల్మోస్ట్ 6 times ఎక్కువ ఉంది ఎటర్నల్ది. అండ్ ఫ్యూచర్ స్టోర్ ఎడిషన్ కూడా ఆల్మోస్ట్ 40 to 50% CAGR తోటి ఎటర్నల్ గ్రో అవ్వబోతుంది. సో డెఫినెట్లీ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండడానికి ఒక రీజన్ ఉంది. అండ్ ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఏది రైట్ అనేది రిజల్ట్ బట్టి అర్థమైపోతుంది కదా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.